జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారిని భగవత్పాదులు అని ఎందుకు వ్యవహరిస్తారు? బాగుందమ్మా. నిజంగా నమామి శంకరం ఆయన పేరు తెలుసుకుంటేనే, ఎందుకంటే చాలా చిన్న వయస్సులో ఆసేతు హిమాచలం మొత్తం పర్యటన చేసి దేశంలో ఉన్నటువంటి దుర్మతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఖండించి దేశంలో సనాతన ధర్మస్థాపనకి ఒక చక్కటి పునాది రాయిని ఏర్పరిచి దేశం నాలుగు పక్కల, ఒక పక్క కాదమ్మా, దేశం నాలుగు పక్కల 4 పీఠాలని మన ధర్మ ప్రతిష్టాపన కోసం ఏర్పాటు చేశాడు. అందువల్ల అపర శంకరులైన శివుని యొక్క మరొక స్వరూపమే శంకర భగవత్పాదులు అంటారు. ఇక్కడ శంకరాచార్యులు అనేటువంటి పేరు ఒకటి ఉంది, శంకర భగవత్పాదులు అని ఒకటి ఉంది. మీరు ఇప్పుడు అడగడం శంకర భగవత్పాదులు అని ఎందుకంటాం? శంకరాచార్యులు అని అంటే శంకర ఆచార్య, ఆచార్యుడు అంటే గురువు అని అర్థం. గురువు అంటే ఇక్కడ చాలా ఆచార్య పదానికి కూడా చాలా విలువ ఉందమ్మా. మామూలు గురువు వేరు, ఆచార్యుడి వేరు. తాను చెప్పింది ఆచరించేటువంటి వాడు ఆచార్యుడు. ఆచరయతి, తాను ఏదైతే చెబుతూ ఉన్నాడో దాన్ని ఆచరించాలి. అటువంటి వాడిని ఆచార్యుడు అంటే. పూర్వకాలంలో అయితే విద్యార్థుల్ని తన యొక్క ఇళ్లల్లో అట్టే పెట్టుకొని వాళ్ళకి భోజనాధికాలన్నీ పెట్టి విద్యాబోధన చేసేటువంటి వాడిని ఆచార్యుడు, కులపతి అనేటువంటి పేరుతోటి సంబోధించేటువంటి వారు. ఇప్పుడు శంకర భగవత్పాదులు, భగవత్ పాదులు అంటే భగవంతుని యొక్క పాదాలు. శంకరుడు అనేటువంటి వాడు భగవంతుని యొక్క పాదములతోటి సమానం. అంటే మనం ఎవరినైనా ఒకరి అనుగ్రహం పొందాలి అంటే మనం మొట్టమొదట వాళ్ళ కాళ్ళని తాకి మనం నమస్కారం చేస్తాం. అయితే పీఠాధిపతులు వాళ్ళ కాళ్ళని తాకనివ్వరు. ఎవరో గొప్ప గొప్పవారు ఎవరు ఉన్నారు కూడా వారికి దూరం నుంచే మనం నమస్కారం చేయనిస్తారు, కానీ వారి కాళ్ళని మనం అంటుకోనివ్వరు. ఎందుకనంటే దానికి పెద్దలు ఏం చెప్తున్నారంటే, మొత్తం శక్తి ఏదైతే ఉందో తపస్సు, వాళ్ళు ఎప్పుడు కూడా యోగనిష్టతోటి తపోశక్తితోటి ఉంటారు. ఆ తపశ్శక్తి మనం అంటుకున్న వెంటనే వాళ్ళ పాదాల నుంచి కొంత మనలోకి ప్రవేశిస్తుందట. అందువల్ల వాళ్ళు కొంత ఆ తపోశక్తిని వాళ్ళు నష్టపరుచుకున్నటువంటి వాళ్ళు అవుతారు. అందువల్ల వాళ్ళ పాదాలను అంటుకోనివ్వరు. కానీ అలా అంటుకోగలిగిన అదృష్టం కనుక వస్తే మాత్రం వాళ్ళు మహద్భాగ్యం మనకు లభించినట్టే. అయితే ఇక్కడ శంకర భగవత్పాదులు భగవంతుని యొక్క పాదాలట శంకరులు. అంటే శంకర్లు రాసినటువంటి సాహిత్యం ఏదైతే ఉన్నదో, మహానుభావుడమ్మ బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానం రాశాడు, అద్భుతమైనటువంటి స్తోత్ర మంజరి రాశాడు. ముదా కరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోక రక్షకం అని చదువుతూ ఉంటే మనకి అణువణువున ఒక అత్యద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది. అలా ఒక్క దేవత కాదమ్మా, ఆయన సగుణోపాసనకి సంబంధించి చేశారు, నిర్గుణోపాసనకి సంబంధించి చేశారు, దైవ చర్చ చేశారు. ఇక ఆయన తప్పించి ఇంకెవరూ చేయలేరు అన్నంతటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సారస్వత సృష్టి చేశారు. దానితో పాటు ధర్మ సంస్థాపన కూడా చేశారు. ఆయన పాదాలు గనక పట్టుకుంటే మనం భగవంతుని పాదాలు చేరుకోగలం. భగవంతుని పాదాలని తాకినంతటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనకి లభిస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఎత్తైన ప్రదేశం ఉంది, ఎత్తైన ప్రదేశానికి చేరుకోవాలంటే ఒక నిచ్చెన లాంటిది వేసుకుంటాం. ఆ నిచ్చెన మెట్లెక్కి ఆ ఎత్తైన ప్రదేశానికి మనం వెళ్తాం, ఇళ్లల్లో కానీ ఏదైనా పనులు చేసుకోవాల్సి వచ్చిన. అట్లాగే భగవంతుడు అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానం, ఆ స్థానం దగ్గరికి మనంతటా మనం వెళ్ళలేం, ఎందుకంటే మనకు అంత అర్హత లేదు. ఈ శంకర భగవత్పాదులు అందువల్ల రెండో సెకండరీ మనకేముందంటే శంకర భగవత్పాదులు ఉన్నారు, శంకరాచార్యుల వారు. ఆయన పాదాలు పట్టుకుంటే చాలు, ఈయన ఒక నిచ్చెనలాగా మనకి ఆ భగవంతుడి పాదాల దగ్గరికి చేరుస్తాడు. ఇక్కడ పాదాలు అంటే కాళ్ళు అనే ఒక అర్థం, పాదాలు అంటే శంకర్లు రాసినటువంటి శ్లోకాల్లో ఉన్నటువంటి పాదాలు అని కూడా అర్థం. ఆ ఒక్కొక్క చరణాన్ని, అది ఒక్కొక్క పంక్తిని మనం పాదము అనే పేరుతో పిలుస్తాం. కానీ ఆ పాదాలని చదువుకున్నా కూడా, అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనకి శంకర్లు పాదాలు మనకు లభ్యం కావు. ఏవి లభ్యమవుతున్నాయి? వారు రాసినటువంటి శ్లోక పంక్తులు మనకు లభ్యమవుతున్నాయి. ఒక్కొక్క పంక్తి పాదాలతోటి సమానం. కాబట్టి పంక్తిని మనం భక్తిగా మనం ఆరాధిద్దాం, భగవంతుడి యొక్క పాదాల దగ్గరికి మనం చేరుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే శంకరుణ్ణి భగవత్పాదులు అంటారు. భగవంతుని యొక్క పాదములు శంకర భగవత్పాదులు.